నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. వార్తలను చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోను లైక్ చేయండి. నా వీడియోను మీకు తెలిసిన వాళ్ళకి 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ముందుగా ఆంధ్రజ్యోతి తెలంగాణ చూద్దామండి. ఆంధ్రజ్యోతి తెలంగాణలో నిషేధిత భూమికి రెక్కలు, ప్రభుత్వ స్థలాన్ని కాజేసేందుకు బడాబాబులు యత్నాలు. టెక్స్టైల్ పార్కు కోసం సేకరించిన భూమిలో 22A జాబితా నుంచి 20 ఎకరాల గల్లంతు. 22 ఏళ్ల కిందట 142 ఎకరాల భూసేకరణ. ఇప్పటికే అతిగతి లేని టెక్స్టైల్ పార్కు కేంద్రం ఇచ్చిన 12 కోట్లకు లెక్కలు లేవు. రికవరీ చేయాలన్న ఆదేశాలు బట్టదాఖలు. భూములు క్రయ విక్రయాలు నిలిపేయాలన్న కేంద్రం 500 కోట్లు భూములపై ఆనాటి పెద్దల కన్ను. చక్కెర తిప్పిన బడా నేత కుటుంబ సభ్యురాలు. నిషేధిత జాబితా నుంచి తొలగించి కాజేసే యత్నము. చూడండి, నిషేధిత భూమిలోంచి ప్రభుత్వ స్థలాన్ని కాజేసేందుకు బడాబాబులు యత్నాలంట. అది 22 ఏళ్ళ కిందట 142 ఎకరాలు భూసేకరణ చేశారంట టెక్స్టైల్ పార్క్ పేరుతో. దాని మీద బడా నేత కుటుంబ సభ్యురాలంట. మళ్ళీ అది బీఆర్ఎస్ వాళ్ళ కిందకి వస్తుందా, కాంగ్రెస్ వాళ్ళ కిందకి వస్తుందా తెలియాల. గద్దర్ అవార్డులకు ఎంట్రీలు ఆహ్వానము. తెలంగాణ చలనచిత్ర పురస్కారాల విధి విధానాలు ఖరారు. ఫీచర్ ఫిలిం, జాతీయ సమైక్యత, పర్యావరణం, వారసత్వ సంపద, చరిత్ర, బాలల చిత్రాలకు తొలిసారిగా ఉర్దూ భాష చిత్రాలకు స్నానము. పైడి జయరాజ్, కాంతారావు పేరిట అవార్డులు 2014-23 మధ్య వచ్చిన చిత్రాలకు. అది గద్దర్ అవార్డులకు ఎంట్రీ ఆహ్వానం చేశారంట అండి. అది ఇంకో వార్త చూస్తే, నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాసము. ఒక్కొక్కరికి 3 లక్షల ఆర్థిక సహాయము. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు ద్వారా 5 లక్షల మందికి వర్తింపు. కొత్త పథకాన్ని ప్రకటించిన ప్రభుత్వము 6,000 కోట్ల కేటాయింపు. 15 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు. జూన్ 22న మంజూరు పత్రాలు అందజేత. డిప్యూటీ సీఎం బట్టి ఎల్లడి. గత సర్కారు యువతను విస్మరించిందని విమర్శ. నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాసం అంట. ఒక్కొక్కరికి 3 లక్షల ఆర్థిక సహాయం చేస్తారంట అండి. అది ఈ నెల 15 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు అంట. జూన్ 2న మంజూరు పత్రాలు అందజేతంట. హామీల అమలులో జాప్యము. ఆర్థిక పరిస్థితి బాగలేకనే ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలని నెరవేరుస్తున్నాము. నెలాఖరులోగా రైతు భరోసా. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గిరిజన విశ్వవిద్యాలయం తొలి సిపిగా ప్రొఫెసర్ వైఎల్ శ్రీనివాస్. అది అడుగడుగున అపరిశుభ్రత. చెట్ల కింద, మరుగుదొడ్ల పక్కనే వంటలు. నెలల తరబడి మంజూరు కాని బిల్లులు. మధ్యాహ్నం భోజనంలో విద్యార్థుల అవస్థత. 3.37 లక్షల మంది విద్యార్థులు తినడం లేదు. సన్నబియ్యము, బగారా, పలావ్ వడ్డించాలి. 4 రోజులు గుడ్లు, 2 రోజులు అరటిపండ్లు ఇవ్వాలి. జూనియర్ కళాశాలలోనూ పథకాల అమలు. 190 కోట్లు అదనంగా ఇస్తే అన్నీ సాధ్యమే. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా కమిషన్ సిఫారసులు. చూడండి, ఇంకో వార్త చూడండి. ఇది రైలు హైజాక్ అంట. పాకిస్తాన్లో రైళ్లు హైజాక్ చేశారంట. బస్సు హైజాక్ చేసినారు, విమానం హైజాక్ చేశారు, లాస్ట్కు రైలు కూడా హైజాక్ చేశారంట. పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో ఘటన అంట. రైల్లో 500 మందికి పైగా ప్రయాణికులు. కెట్వా నుంచి సైపర్వర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను హైజాక్ చేసిన బలూచి ఆర్మీ. రైలుపై తొలుత కాల్పులు జరిపిన సాయుధాలు. పలువురికి గాయాలు. పౌరులను వదిలేసి భద్రతా సిబ్బందితో సహా 214 మందిని బంధించిన బిఎల్ఏ. సైనిక చర్య చేపడితే అందరినీ చంపేస్తాము. జైల్లో ఉన్న బలూచ్ ఉద్యమకారులను 48 గంటల్లోగా వదిలేయాలి. పాక్ సర్కారుకు బిఎల్ఏ అల్టిమేటం.
హెలికాప్టర్లు, డ్రోన్లతో పాక్ ఆపరేషన్, 80 మందిని విడిపించినట్లు వార్తలు. 150 మందికి పైగా సైనికుల దుర్మరణం. మాజీ ఎంపీ అబ్దుల్ ఖదీర్ వెల్లడి. చూడండి, పాకిస్తాన్లో రైలును కూడా హైజాక్ చేశారంట. అది ఇంకా చూస్తే గ్రూప్ 2లో పురుషుల హవా. హర్షవర్ధన్, సచిన్, మనోహర్ రావు టాప్ 10 ర్యాంకులన్నీ వారికే. 447 మార్కులతో హర్షవర్ధన్కు మొదటి స్థానం. తర్వాత స్థానంలో సచిన్, మనోహర్ రావు. జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల. చూడు, గ్రూప్ 2లో పురుషుల లావా అంట. హర్షవర్ధన్ ఆయనకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంట. తిట్టడం కాదు, ఆధారాలతో నిలదీద్దాం. ఉభయ సభల్లో సర్కారును ప్రశ్నిద్దాం. కాంగ్రెస్ అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడదాం. పార్టీపై దుష్టచారాన్ని తిప్పికొడదాం. బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశము. 19న రాష్ట్ర బడ్జెట్. నేటి నుంచి శాసనసభ సమావేశాలు. ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగము. చూడండి, 19న రాష్ట్ర బడ్జెట్ అంట. ఇంకోటి చూస్తే 348.75 లక్షల కోట్లు ఉప్పు. 20 రోజుల్లో అమెరికా స్టాక్ మార్కెట్లు మంటగట్టినట్లు నష్టం. మన దేశ బడ్జెట్కి ఇది పెద్ద, ఇది 7 అంతలు. ట్రంప్ భస్మాస్మ ఫలితం. సుంకాల యుద్ధం, యథాచ్ఛగా ఉద్యోగుల తొలగింపుతో అమెరికాలో ఆర్థిక అనిస్థితి. పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్న ఇన్వెస్టర్లు. తీవ్ర ఆందోళనలు కార్పొరేట్ కంపెనీలు. చూడండి, ట్రంప్ వల్ల మొత్తం అమెరికాలో అనిస్థితి ఏర్పడిందంట. వ్యాపారాలన్నీ నష్టపోయినాయంట. సుంకాల పేరుతో ట్రంప్ చేసే పనులకు మొత్తం చాలా లాస్ వచ్చేసిందంట. ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి ఎంపీలు. త్రిబుల్ పనులు 2 నెలల్లో, 2.5 ఏళ్లలో ముమ్నూరు విమానాశ్రయము. కేంద్ర మంత్రులు గడ్కరీ, రామ్మోహన్ నాయుడు మేరకు హామీలు ఇచ్చారు. అనర్హత భయంతోనే అసెంబ్లీకి కేసీఆర్. బీఆర్ఎస్ ఇంకా గతమే. మరో 10 ఏళ్ళు రేవంత్ సీఎం. ఢిల్లీ మీడియాతో మంత్రి కోమటిరెడ్డి. అది ఇదేనండి ఆంధ్రజ్యోతి తెలంగాణ. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అని చూస్తే, ఆడుదామా అవినీతిపై ఏసీబీ విచారణ. 4.5 ఏళ్లు క్రీడల్ని గాలికి వదిలేసిన వైసీపీ చివరి ఏడాది మాత్రం రాష్ట్రమంతటా ఓట్లాట. టీషర్ట్లపై వైసీపీ రంగులు, జగన్ బొమ్మలు. ప్రచారం వేయమంతా అస్మదీల జేబీల్లోకి. మైదానంలో వైసీపీ కార్యకర్తల హడావుడి. ఆడదామా ఆంధ్ర పేరిట 119 కోట్ల ఖర్చు. క్రీడాకారులకు నాసిరకం కిట్లు, ఈవెంట్ల నిర్వహణ, ముగింపు సభ, ప్రైజ్ మనీ అన్నిట్లో దోపిడీయే. నేటి మంత్రి రోజా, శాప్ చైర్మన్ బైరెడ్డిపై ఆరోపణలు. అది ఆడదామా అవినీతిపై ఏసీబీ విచారణ అంట. రోజాను అరెస్ట్ చేసే దిశలో విచారణ చేపట్టారు. ఎందుకంటే 119 కోట్లు ఎట్లా ఖర్చు చేసినారో అట్లా ఖర్చు చేసేశారు. అది తప్పు చేస్తే తాట తీస్తాం. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించము. సీఎం. రౌడీలు, ఫ్యాక్షనిస్టులు అనే మాట వినపడకూడదు. ఆడబిడ్డల జోలికొచ్చి అదే చివరి రోజు అవుతుంది. మహిళలకు రక్షణగా శక్తి యాప్ ప్రారంభించాము. గంజాయి, డ్రగ్స్పై ఈగల యుద్ధం ఆపేది లేదు. నేరస్తులకు కూటమి ప్రభుత్వమే సింహస్వప్నమే. శాసనసభలో సీఎం చంద్రబాబు హెచ్చరిక. చూడండి, బూతులు తిట్టే వాళ్ళు కానీ, రౌడీలు కానీ కనపడకూడదు. కనపడితే అది వాళ్ళకు అదే చివరి రోజు అవుతుందని నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. జనాభా పెరగాలి, ఎక్కువ మంది ఉంటే ఎక్కువ సంక్షేమము. దక్షిణ భారతదేశంలో జనాల రేటు తగ్గుతుంది. రాష్ట్రంలో జనాల రేటు 1.5 నుంచి 2.1కు చేరాలి. రిటైర్ అయిన వారు పనిచేసే ఉత్పాదన వృద్ధి. ఎస్ఆర్ఎం 10,000 కుటుంబాలను దత్తత తీసుకోవాలి. పాపులేషన్ డైనామిక్స్ సదస్సులో సీఎం చంద్రబాబు. ఎస్సీ వర్గీకరణపై సీఎంకు చేరిన నివేదిక. శరవేగంగా ముగిసిన ప్రక్రియ. తుది నిర్ణయం ముఖ్యమంత్రిది. తొలుత ఎస్సీ ప్రతినిధులతో భేటీ. కేబినెట్లో చర్చ జరిగే ఛాన్సు. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.
అదే సమయంలో కమిషన్ కాలమరివతి మరో నెల రోజుల పాటు పొడిగిస్తూ మంగళవారం నాడు సాంఘిక సంక్షేమ ఉత్తర్వులు జారీ చేసింది. అది ఎస్సీ వర్గీకరణపై నివేదిక ముగిసిందంట. అది చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళిందంట. ఆయనదే తుది నిర్ణయం అంట. ఫ్యాన్సీ నెంబర్ ఆర్మీ స్టిక్కర్, కారులో 150 కిలోల గంజాయి. ముందస్తు సమాచారంతో పోలీసుల నిఘా. తూర్పుగోదావరి జిల్లాలో 5గురి అరెస్టు. పట్టుబడ గంజాయి విలువ 30 లక్షలు. కారు డిక్కీలో గంజాయి ప్యాకెట్లు అంట. చూడండి మరి. జగన్ కచ్చెల నుంచి 386 మంది ఇంజనీర్లకు విముక్తి. నీరు చెట్టు పనుల్లో క్రమశిక్షణ చర్యలు ఉపసంహరణ. జలవనరుల ప్రత్యేక సిఎస్ ఉత్తర్వులు. పాకిస్తాన్లోని రైలు హైజాక్ చేశారంట అండి. చూడు, 500 మంది ప్రయాణికులు ఉన్నారంట. రైలే హైజాక్ చేశారంట మరి పాకిస్తాన్లో. అది పోలవరానికి మరో 2704 కోట్లు. కేంద్ర నిర్ణయం 1-2 రోజుల్లో విడుదల. తొలి విడతలో 2348 కోట్లు ఇచ్చిన వైనం. పన్నుల్లో పురోగతిపై 17న పీపీఏ సమీక్ష. పోలవరానికి మళ్ళీ 2704 కోట్లు 1-2 రోజుల్లో విడుదల చేస్తున్నారంట. అది ఇంకోటి చూస్తే బోరుగొట్ట పరార్. బెయిల్ గడువు ముగిసిన గాయం. హైకోర్టు ఉత్తర్వులు బేఖాతరు. రాజమండ్రి జైలుకు రాని అనిల్. హైకోర్టు జైలు సూపరింటెండెంట్ సమాచారము. సంబంధం లేని వాళ్ళతో పూచీకత్తులు. బెయిల్లో ఉన్న సమయంలో తెలంగాణలో చక్కర్లు. నకిలీ సర్టిఫికేట్ సంగతి బయటపడిన. మీడియా సందేహంలో బెదిరింపులు. కుటుంబ సభ్యుల ఫోన్లు స్విచ్ ఆఫ్. విదేశాలకు పారిపోయే అవకాశము. రంగంలో దిగిన ప్రత్యేక బృందాలు. విమానంలో వచ్చినా లొంగిపోవాల్సిందే. బోరుగొట్ట అనిల్కు హైకోర్టు ఆదేశం. బెయిల్ను పొడిగించేది లేదని స్పష్టీకరణ. పిటిషన్. తల్లి చెన్నాల అపోలో ఇంకా చికిత్స పొందుతున్నారు. బెయిల్ పొడిగించాలని న్యాయవాది. తీవ్రంగా స్పందించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఆమె గత నెల 23ని డిశ్చార్జ్ అయ్యారు. 1న పిటిషన్ వేసే నాటికి ఆసుపత్రిలోనే లేరు. తల్లి అనారోగ్యాన్ని చూపి నకిలీ మెడికల్ సర్టిఫికేట్ సృష్టి. పీపీ చూడండి. ఏడున్నాడో ఏమో బోరుగడ్డ పరార్. అదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. ఇంకా సాక్షి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ సాక్షి ఆంధ్రప్రదేశ్లో అంటే ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రిమెన్స్మెంట్ మీద ఏదో దీచి చేస్తున్నాడు. అది కూడా చూద్దాం. ఎందుకంటే పేద ప్రజలకు రావాల్సిన దానికోసం ఎవరు దీచి చేసినా, ఎవరు పోరాడినా మనము మంచిగానే చూడాలి. ఎందుకంటే చదువుకునే పిల్లలకు అన్ని అవకాశాలు కలిగించాలి. చూద్దాం. పౌరుల స్వేచ్ఛను హరిస్తుంటే చూస్తూ ఊరుకోము. రుజువు లేకుండా ఊహల ఆధారంగా అరెస్ట్ చేస్తారా? ఎలా పడితే అలా అరెస్ట్ చేస్తామంటే కుదరదు. పోలీసులపై హైకోర్టు ఆగ్రహము. ఇది ఆంధ్రప్రదేశ్ సాక్షి పేపర్లో ఫస్ట్ వెడ్డింగ్. పోలీసులు చట్టం కంటే ఎక్కువగా భావిస్తున్నారు. పౌరుల స్వేచ్ఛను తేలిగ్గా తీసుకునే చర్యలు ఆమోదించబోమో. చిన్న తప్పులే కదా అని వదిలేస్తే రేపు కోర్టులోకి వచ్చి మరీ అరెస్టులు చేస్తారు. అంతా బాగుందని చెప్తే మౌనంగా ఉన్నామనుకోవద్దు. మెజిస్ట్రేట్లు సైతం యాత్రికంగా రిమాండ్లు విధిస్తున్నారు. సోషల్ మీడియా యాక్టివిటీస్ అవుతూ శ్రీధర్ రెడ్డి రిమాండ్ చట్ట విరుద్ధము. సెక్షన్ 47A ప్రకారం పోలీసులు నడుచుకోలేదు. ఆ ఉత్తర్వును రద్దు చేస్తున్నాము. అది రిలే పోస్టు చేయడం బలవంతు వసూళ్ళ. సోషల్ మీడియాలో పోస్టులు బలవంతు వసూళ్ల కిందట వస్తాయా? రిమాండ్ రిపోర్ట్లో అలా ఎలా పేర్కొంటారు? మెజిస్ట్రేట్ రిమాండ్ రిపోర్ట్లోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించలేదు. అది రాశారు. ఇంకా యువత పోరు నేడే. విద్యార్థులు నిరుద్యోగులను వంచిస్తున్న కూటమి సర్కార్పై వైఎస్ఆర్సీపీ సమరబేరి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు యువతతో కలిసి పోరుబాట. అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వరకు భారీ ర్యాలీకి సన్నద్ధం. ఫీజు రిమెన్స్మెంట్ వసతి దీవెన బకాయిలు 4600 కోట్లు చెల్లించాలని డిమాండు. అంటే 4600 కోట్లు ఇప్పుడు ఈ 9 నెలల్లో చెల్లించాలన్నా సార్? లేదా వైసీపీలో ఉండేటివి కూడా మిక్స్ అయి ఉన్నాయా? అది సర్కారు బెదిరింపులను బేఖాతరు చేస్తూ
కదం తొక్కడానికి బాధ్యతల సిద్ధము. కూటమి సర్కారు ఇవ్వాల్సింది 7,100 కోట్లు, బడ్జెట్లో 2,600 కోట్ల కేటాయింపు. అంటే కూటమి ఈ 9 నెలల్లోనే 7,100 కోట్లు ఇవ్వాలన్నా కూటమి సర్కారు? అది కూడా ఆలోచించండి. 7,100 కోట్లు కూటమి సర్కారు ఈ 9 నెలల్లో బకాయిలా, లేదు 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ చెల్లించిన బకాయిలా? 4,600 కోట్లు ఫీజు రిమెన్స్మెంట్ వసతి దీవెన బకాయిలు అని రాశారు. ఈ 4,600 కోట్లు ఈ 9 నెలల్లోటియా, లేదు 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలోటియా? అది కూడా కేటాయి ఇవ్వాలి కదా. బడ్జెట్లో 2,600 కోట్ల కేటాయింపు. తన ఆదాయంలో 18,663.44 కోట్లు వచ్చి ఇచ్చిన వైఎస్ జగన్ మంచిదే. మళ్ళీ ఈ 4,600 కోట్లు ఎవరి, ఈ 7,100 కోట్లు ఎవరి అంటే గత ప్రభుత్వము అంటే వైసీపీ ప్రభుత్వంలో ఉండే బకాయిలా, లేదు ఈ 9 నెలల్లోకి వచ్చేవాడికి అన్ని అప్పులు అయిపోయినాయా? అది కూడా క్లారిటీ లేదు. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేశారంటే ఇవన్నీ బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు. బకాయిలు పెట్టిపోతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 4,600 కోట్లు ఎప్పుడు ఈ ఫీజు రిమెన్స్మెంట్ది? వైసీపీ ప్రభుత్వంలో ఉన్న బకాయిలు. నెక్స్ట్ ఈ 7,100 కోట్లు అన్నారు. ఈ 700 కోట్లు ఈ 9 నెలల్లోనే అంత బాకీలు కావు కదా. వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఈ డబ్బులే కదా. మళ్ళీ మీరెందుకు చెల్లించలేదు? ప్రజలు అంతా తెలుసుకోనంత అమాయకులు కాదండి. తప్పులు చేస్తే కరెక్ట్గా రాయాలా? ఈ 9 నెలల్లో ఇన్ని బాకీలు పెట్టారా, లేదా 5 సంవత్సరాలకు ముందు ఇంత బాకీలు ఉన్నాయా? మీరెందుకు బకాయిలు నిలిపేసి వెళ్ళిపోయారు? చెప్పండి. ఈ 5 సంవత్సరాల్లో మీరు ఎందుకు అన్ని బాకీలు పెట్టేసి ఎందుకు వెళ్ళిపోయారు? ఆ బాకీలన్నీ మీరే కట్టిండొచ్చు కదా. ఈ 9 నెలల్లో చేసింది ఏ లేదు అంటే దాని మీద ఫీజు రిమెన్స్మెంట్ చేయండి. అంతే తప్ప మీరు చేసిన తప్పులకు కూడా మీరే ఫీజు రిమెన్స్మెంట్ ఇవ్వలేదంటే ప్రజలు ఎట్లా నమ్ముతారు? ఏంది మీరే ఆలోచించుకోండి. నిత్యం అవమాన భారంతో కళాశాలకు వెళుతున్న విద్యార్థులు, కృషులు తాకట్టు పెట్టిన బిడ్డల ఫీజు బకాయిలు చెల్లించని తల్లులు, ఎన్నికల్లో చెప్పిన మేరకు 20 లక్షల ఉద్యోగాలు కలిపిన ఒట్టి మాటే. అంటే వీళ్ళు వచ్చిన 9 నెలలు అయింది. ఈ 9 నెలల్లోనే బిడ్డల ఫీజు కట్టాక కుశలతాలు తాకట్టు పెట్టేస్తున్నారా? ఇది మనం చేసేది. ఈ 5 ఏళ్లలో వీళ్ళు చేయనేటివన్నీ కూటమి ప్రభుత్వం మీద నింద మోపి నిరుద్యోగులకు నిరాహార దీక్షలంట. ఈ మళ్ళీ ఈ 5 ఏళ్ళు మీరు చేసింది ఈ బాకీలన్నీ మీయే కదా. మీరే కట్టేసి ఉంటే అయిపోయింది కదా. చెప్పు. అది మరి ఏం చేస్తాం? పేదలకు ఇచ్చిన ఇల్లు స్థలాలు స్వాధీనం, 50,000 మందికి ప్రత్యామ్నాయం చూపుతాం. అమరావతి వరల్డ్ టాప్ 5 సిటీగా మార్చాలని శాసనసభలో మంత్రి పి నారాయణ స్పష్టీకరణ. 3 ఏళ్లలో రాజధాని రెడీ. 64,720 కోట్లతో టెండర్లు. మరిన్ని రుణాల కోసం ప్రయత్నిస్తున్నామని వెల్లడి. 45 ఏళ్ల చరిత్ర, నాపై హత్యా రాజకీయాలు మరకలేదు. రేపటి నుంచి ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేయాలంటే చేయండి. ఆ తర్వాత ఎలాంటి శిక్ష ఉంటుందో మీరే చూస్తారు. రాజకీయ ముసుగులో నేరాలు చేస్తామంటే చూస్తూ ఊరుకోము. శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు. అది పోసానిపై పైచికము, కేసులు బనాయించి విచారణ పేరుతో వేధించండి. పోలీసులకు బాబు సర్కార్ ఆదేశము. పక్కా పన్నాంగంతో 17 అక్రమ కేసులు. ఇలండ్లు, వృద్ధులు, మహిళలను వేధిస్తూ పైచిక ఆనందం పొందుతున్నట్లు చూపిస్తారు. అక్రమ కేసుల్లో వేధిస్తున్న చంద్రబాబు సర్కార్ అదే రీతిలో రెడ్ బుక్ పైచికాన్ని ప్రదర్శిస్తుంది. తాను బనాయిస్తున్న అక్రమ కేసులు ఎలాగో న్యాయస్థానాల్లో నిలబడవు కాబట్టి విచారణ పేరుతో వేధించాలని పోలీసులకు పురుగొలుపుతుంది. సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై లెక్కకు మించి అక్రమ కేసులు బనాయించింది. మంచిదే. ఆయన నోరు, ఆ దరిద్రం నా కొడుకు నోరు, వాడు మాట్లాడిన నోరు అక్రమ కేసులా? రాయడానికన్నా మీకన్నా ఉండాలా? అక్రమ కేసులా అండి అవి? అదే మీ కుటుంబ సభ్యులను అతను అట్టే మాట్లాడితే ఒప్పుకుంటామా మనం? చెప్పండి. కుటుంబ సభ్యులను, మన కుటుంబ సభ్యులను, మీ కుటుంబ సభ్యులను నీ పెండ్లాన్ని వదలను, నీ కూతుర్ని వదలను అన్నాడు పవన్ కళ్యాణ్. నీ కూతురు కూడా ఎగబడుతుంది, నీ కూతురు కథ చూస్తా అన్నాడు. అట్లాంటి వాడిని లోకేష్ని ఏమన్నాడు? చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నారు? అతను అక్రమ అరెస్టా?
ఇప్పుడు అక్రమస్తారని తెలుస్తుందా? ఏం మాట్లాడినాడండి? 5 ఏళ్లలో మీరే అతని మీద కేసు పెట్టి ఉంటే ఇంత పరిస్థితి వచ్చేది కదా. 5 ఏళ్ళని వదిలేస్తుంది బజార్లో. ఇప్పుడు పట్టుకున్న తర్వాత అక్రమ కేసులు, అన్యాయము. ఏమన్యాయం అండి? ఏమన్యాయం? అతను మాట్లాడిన బూతులు ఏమన్యాయం? వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోరు ఆయన బూతులు. అన్యాయం అంట, అన్యాయం. కదం తొక్కిన డ్వాక్రా ఎనిమీటర్లు. కూటమి సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విజయవాడ ధర్నా చౌకలో ఏలాది మంది ఆందోళన. నచ్చిన వారి నియామకానికి 25 ఏళ్లుగా పనిచేస్తున్న పిఓఎంలను తీసేస్తారా? కూటమి ప్రభుత్వం వచ్చాక 4,500 మందిని తొలగించారంటూ ఆగ్రహము. ఈ డ్వాక్రా గ్రూపులు కావచ్చు, ఆశా వర్కర్లకు కావచ్చు, ఎవరు అన్యాయం చేసినా తప్పే. కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళకి న్యాయం చేయాలా? లేదంటే ప్రభుత్వం మీద ఎవరైనా డ్వాక్రా వాళ్ళు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, చిన్న పోస్టులో ఉండే వాళ్ళని ఎవరు తీసి ఏది ఇచ్చినా తప్పే. కూటమి ప్రభుత్వం కూడా అలాంటి జోలికి పోకూడదు, వాళ్ళకి న్యాయం చేయాలా. పాక్ రైలు హైజాక్ చూడండి, 30 మంది కాల్చివేత, 215 మంది బందీలుగా ఉన్నారంట. పాకిస్తాన్లో రైలు హైజాక్ చేశారంట. ఇంకోటి ఏం రాశారంటే, ఇప్పుడే మరో 9,000 కోట్లు రుణం తీసుకునేందుకు ఏపీఎండిసికి ప్రభుత్వం అనుమతి. ఇప్పటికే ఏపీఎండిసి ద్వారా 5,000 కోట్ల అప్పు. కార్పొరేషన్ల పేరుతో బడ్జెట్ బయట అప్పులు 23,700 కోట్లు చేరింది అప్పు. అప్పు అనేది మామూలే, ఎవరు చేసినా అప్పే. అప్పు చేయింది ఏముంది? ఏ ప్రభుత్వం వచ్చినా అప్పులే. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పులే, అక్కడ ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పులే, వైసీపీ గవర్నమెంట్ అప్పులే, కూటమి ప్రభుత్వం అప్పులే. అప్పుల గురించి మాట్లాడుకోవాల్సింది ఏ ప్రభుత్వము లేదు. అందరూ అప్పులు చేసేవాళ్ళే. లక్షల కోట్లు, వేల కోట్లు. ఇప్పుడు చూడు, కేసీఆర్ తెలంగాణలో 7 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు అప్పులు చేసిపోయినాడు. ఆంధ్రాలతో జగన్ ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పులు చేసేసింది. వడ్డీలు కడుతున్నారు 7,000 కోట్లు తెలంగాణలో. ఆంధ్రాలో వడ్డీలు కడుతున్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీలకే సరిపోతుంది వచ్చిన డబ్బులు నెల నెల. ఇట్లా అప్పులు చేసేసారు. మరి ఏం చేస్తాం? సాక్షి హైదరాబాద్ అండి. సాక్షి హైదరాబాద్లో అనుభవం జ్ఞానము లేదు, కామన్ సెన్స్ వాడరు. సీఎం రేవంత్ మంత్రివర్గ పనితీరు గుడ్డెద్దు చేలో పడినట్లుంది. బీఆర్ఎస్ శాసనసభ భేటీలో బీఆర్ఎస్ నేత కేసీఆర్ వ్యాఖ్య. చూడండి, కేసీఆర్ గారు నిన్న మెయిన్ వార్త రాశారండి సాక్షిలో. ఎందుకంటే కేసీఆర్కు జగన్కు ఉన్న సన్నిహితం అట్లుంటుంది. ఎందుకంటే వాళ్ళది కేసీఆర్ వార్త అంటే మెయిన్ ఎడిటింగ్లో రాస్తారు. ముఖ్యమంత్రి అనుభవం జ్ఞానం లేకుండా కనీసం కామన్ సెన్స్ను కూడా ఉపయోగించడం లేదు. సీఎంకు అనుభవం లేని సందర్భంలో మంత్రివర్గంలో ఒక 2 అనుభవజ్ఞులు దిశానిర్దేశం చేసి ప్రభుత్వాన్ని నడుపుతారు. కానీ రాష్ట్రంలో సీఎం మంత్రివర్గం పనితీరు గుడ్డెద్దు చేలో పడినట్టు ఉంది. హామీలు పథకాలు అమలు చక్కన పెడితే ప్రజలు కనీస అవసరాలైన సాగునీరు, విద్యుత్తు సరఫరా వంటివి కూడా అందించలేకపోతున్నారు. అది రేవంత్ ప్రభుత్వం ఏడాదిలో తీవ్రంగా ఫెయిల్ అయింది. ఏమీ ప్రజలు వ్యతిరేకతను చూస్తున్నారని నిన్న కేసీఆర్ గారు అన్నారు. పార్టీ సీనియర్ సభ్యులు సోడో క్యాబినెట్లో వివరించాలి. గత ఏడాది కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైంది. ప్రభుత్వ అప్పులు, బడ్జెట్ లెక్కలపై అధ్యయనం చేయాలి. ప్రతి అంశంపై ఆధారాలతో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలి. రైతాంగ సమస్యలే కేంద్రంగా నిలదీయాలి. బీఆర్ఎస్పై నిందులు బలంగా తిప్పుకొట్టాలి. దిశానిర్దేశము. కేసీఆర్ గారు ఆయనకు తెలిసినే ఉంటుంది. ఎందుకంటే సీనియర్ నాయకుడు, ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి 1 ఇయర్ తర్వాత చూశాడు. కాంగ్రెస్ చేసే వ్యతిరేకతను ఇప్పుడు బీఆర్ఎస్కు మంచిగా అవకాశం వస్తుంది. కేసీఆర్కి కూడా మంచి అవకాశం ఇప్పుడు. అది రాశారు. నెక్స్ట్ పాక్లో రైలు హైజాక్ అది రాశారు. నెక్స్ట్ రాష్ట్ర బడ్జెట్ 3.20 లక్షల కోట్లు. నేటి నుంచి అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జోరు. ఉదయం 10 గంటలకు ఉదయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న గవర్నరు. అనంతరం సభ వాయిదా, బీఏసీ భేటీ, సభ నిర్వహణ షెడ్యూల్ ఖరారు. రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం. సభలో ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల బిల్లులు. అది
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 3.20 లక్షల కోట్లంట. ఇంకా గ్రూప్ 2 టాపర్ హర్షవర్ధన్ రెడ్డి 600కు గాను 447.088 మార్కులంట. గ్రూప్ 2లో టాపర్ అంట హర్షవర్ధన్ రెడ్డి. అది రాశారు. గ్రూప్ 1 విజేత తేజస్విని రెడ్డి అంట. గ్రూప్ 2లో ఏమో హర్షవర్ధన్ రెడ్డి, గ్రూప్ 1లో తేజస్విని రెడ్డి అంట. ఫస్ట్ ర్యాంక్ వచ్చి తేజస్విని రెడ్డి, గ్రూప్ 2లో హర్షవర్ధన్ రెడ్డి. ఎల్ఆర్ఎస్ సర్కారు ఆశలు తుస్సు, క్రమీకరించిన అర్హత గల దరఖాస్తులు 20 లక్షల ఆదాయము, అంచనా 20,000 కోట్లు. ఇప్పటి వరకు ఫీజు చెల్లించింది 30,000 మంది మాత్రమే. సర్కారుకు సమకూర్చింది 50 కోట్లు లోపే. అది స్వయం ఉపాధికి 6,000 కోట్లు. రాజీవ్ యువ వికాసం పేరుతో కొత్త పథకం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగులకు 3 లక్షల ఆర్థిక సహాయము. ఇది మంచి వార్త, కానీ ఇది చిన్నగా రాశారు. ఎందుకంటే రాజీవ్ యువ వికాసం పేరుతో కొత్త పథకం అంటే నిరుద్యోగులకు ఇది చాలా మంచి పథకం. కాబట్టి ఇది కూడా అందరూ ఉపయోగించుకోవాలా. ఈ నెల 15 నుంచి నోటిఫికేషన్లు అంట. అదే రోజు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మంజూరు పత్రాలంట. చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి తక్షణమే 115 కోట్లంట. అది ఇదేనండి సాక్షి తెలంగాణ. ఈనాడు చూద్దాం. ఈనాడు చూస్తే ఈనాడులో కూడా పాకిస్తాన్ రైలు హైజాక్ అయింది రాశారండి. ఎందుకంటే ఒక రైలును హైజాక్ చేయడం అంటే అదొక మెయిన్ హెడ్డింగ్ రాశారు. ఈనాడులో తెలంగాణ ఎడిషన్లో మెయిన్ హెడ్డింగ్ ఏం రాశారంటే, పాక్లో రైలు హైజాక్, కాల్పులో 30 మంది భద్రతా సిబ్బంది మృతి రాశారు. ఇంకోటి ఏమంటే రాజీవ్ యువ వికాసం, అది మెయిన్ దాంట్లోనే రాశారు. 6,000 కోట్లతో రాజీవ్ యువ వికాసం 15 నుంచి ఏప్రిల్ 5 వరకు దరఖాస్తుల స్వీకరణ. జూన్ 2న లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడి. చెప్పాను కదా, ఇది యువ చదువుకున్న పిల్లలకు, నిరుద్యోగులకు ఈ పథకం మంచి పథకం. అది ఈ రోజు నుంచి బడ్జెట్ సమావేశాలండి తెలంగాణలో. అభివృద్ధి సంక్షేమ అస్త్రాలుగా సర్కారు, ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీస్తామంటున్న విపక్షాలు. నేటి నుంచి వాడి వేడిగా అసెంబ్లీ సమావేశాలు. చూడండి, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయండి. కాంగ్రెస్ సర్కారు అన్ని రంగాల్లోనూ విఫలం. మన యువన హామీలు అమలు చేశారు. ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలపైన చేతులు వెత్తేసింది. సభలో ప్రజా సమస్యలపై నిలదీయాలి. బీసీ, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లులకు మద్దతు. శాసనసభ పక్ష సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశము. అది బిల్లు మంజూరు 50,000. జిరాక్స్ కాగితానికి 1,500. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిఈ, సీనియర్ అసిస్టెంట్. ఆదిలాబాదు, ఖమ్మం జిల్లాల్లో ఘటనలు. అప్పుల పేరు చెప్పి తప్పించుకోవడం రేవంత్, రాహుల్కు అసమర్థతకు నిదర్శనము. కిషన్ రెడ్డి. అది టాప్ 100లో 96 మంది పురుషులే. హర్షవర్ధన్ రెడ్డి గ్రూప్ 2లో మొదటి ర్యాంకు. గ్రూప్ 1లో తేజస్విని రెడ్డి. ఇదేనండి తెలంగాణ ఈనాడు. ఆంధ్రజ్యోతి ఈనాడు చూస్తే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఈనాడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ పాక్ హైజాక్లో, పాకిస్తాన్లో రైలు హైజాక్ అయింది కదా, అది మెయిన్ హెడ్డింగ్ రాశారు. రాజకీయ ముసుగులో నేరాలను ఉపేక్షించము. రాష్ట్రంలో డ్రోన్లతో రాత్రి పెట్రోలింగ్. శక్తి యాప్తో ఆడబిడ్డలకు రచన. శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు. అది రాశారు. ఇంకా
37,700 కోట్ల పన్నులకు సిఆర్డిఏ అథారిటీ ఆమోదము. రాజధానిలో ఇప్పటికీ టెండర్లు ఖరారు చేస్తే గుత్తేదారుల ఎంపిక. త్వరలో భారీ పనులు అమరావతిలో స్టార్ట్ చేయడానికి చేశారండి. మోడీ చేతుల మీదుగా రాజధాని పనులు పునఃప్రారంభం. వచ్చే నెలలో ఘనంగా కార్యక్రమం. 9 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేసింది ఆయనే. కూటమి అధికారంలోకి వచ్చాక అమరావతి నిర్మాణానికి పూర్తి స్థాయిలో కేంద్రము అండదండలు. చూడండి, వచ్చే నెలలో ఘనంగా కార్యక్రమం అంట. 9 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేశాడంట మోడీ చేతుల మీదుగా. ఇప్పుడు మళ్ళీ అది పునఃప్రారంభం అంట అమరావతిలో పన్నుల గురించి. ఇదేనండి ఈనాడు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు 3 పత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల వార్తలను చూసినాం. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.